నిజంగా ఇక్కడ మర్డర్ ఏదైనా జరిగి ఉంటే కేసు ఫైల్ చేయాలి, ఇక్కడ వ్యభిచారం చేసి పట్టుబడుతుంటే చేయాలి, 100 మంది జీవితాలను నాశనం చేస్తే చేయాలి, అవునా లేదా? అంటే ఎక్కడ బ్రదర్ షఫీ క్లాసెస్ ఆన్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళని చెరిపేస్తున్నాడు, ఇక్కడ హిప్నోటైజ్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా నిరాధారంగా మోపిన నిందలు. మరి ఇక్కడ చాలామంది అంటారు బ్రదర్ షఫీ ఎందుకు స్పందించట్లేదు. చూడండి, ఒక బాధ్యత గల ఒక సిటిజన్గా నేనేం చేయాలి అదే నేను చేశాను. ఎందుకంటే తను ఏవైతే నిందలు నా మీద మోపుతున్నాడో, ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఇవన్నీ కూడా పోలీస్ వ్యవస్థకి చట్టాన్ని ఆశ్రయించాను, చట్టాన్ని సబ్మిట్ చేశాను, వాస్తవాలు ఏంటో చెప్పాను. చేశారు, తప్పలేదు, కానీ బట్ చాలా లేట్ అయినట్టుగా కనిపించట్లేదు. ఒకరోజు ఆయన ఫస్ట్ డే చేసినప్పుడు ఆయన ఆఫీస్ మీకు తెలిసే ఉంటుంది, డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాల్సింది ఒకటి, లేదు మీ ఓన్ ఛానల్ ఉంది UIRC అనేదో, దాంట్లో స్పందించాల్సింది. కేసు పెట్టానన్నారు, పెట్టిన తెల్లారన్నా స్పందించాల్సింది. మరీ 15-20 రోజుల వరకు నిజంగానే బ్రదర్ షఫీ గారు ఇవన్నీ చేశారు. ఇంత క్లోజ్ అసోసియేట్ అయినా నేను మిమ్మల్ని అయితే చాలా తప్పుగా అనుకున్నానండి, టు బి వెరీ ఫ్రాంక్. ఏంటి బ్రదర్ షఫీ గారు నిజంగా రేపులు చేశాడా, మర్డర్లు చేశాడా, ఈ మోటివేషనల్ కాస్ పేరుతో డబ్బులు కోట్లు దన్నుకున్నాడా, ఆ తర్వాత ఏదో ఫారెన్ ఫండ్ అని చెప్పేసి మీకు ఇంకొక ఆయన ఇద్దరికి పేచీలు ఇచ్చి ఆ తర్వాత ఇంత రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటే నేనే నమ్మినప్పుడు జనం ఎందుకు నమ్మకూడదు? 3 విషయాలు చెప్తాను బిఫోర్ గోయింగ్ టు దట్. నిప్పులేందే పొగరాదు అనేది ఒక సామెత ఉంది. ఖచ్చితంగా మీరు చేయకపోయి ఉండుంటే, ఇప్పుడు ప్రవీణ్ గతంలో కూడా కొన్ని ప్రజా సమస్యల మీద పోరాడిన మంచి పేరు కూడా ఉంది. ఓకే, మీకు మీ సపరేట్ ఇమేజ్ ఉంది, ఆ అబ్బాయి ఆయన స్థాయిలో పోరాడినటువంటి కొంత ఇమేజ్ ఉంది ఆయనకు కూడా. మీకు ప్రవీణ్కి అసలు ఏ రకమైనటువంటి సంబంధం లేకపోయినా సడన్గా ఏదో చాప్టర్ ఓపెన్ చేశాను, ఆయన బాగోగాలన్నీ బయట పెడతాను అని ఏదో పర్సనల్గా తీసుకున్నట్టుగా కనిపించింది. లేదు, మీ మధ్యలో ప్రవీణ్ మధ్యలో ఎవరో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి డైలీ ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడంటే మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇష్యూస్ని చాలా పూసగుచ్చినట్టుగా చెప్పేటువంటి ఇది. లేదు, మీరు క్లాసులు ఏదైతే తీసుకుంటారో మోటివేషనలే ప్రధానంగా మీ జీవనోపాధి అనొచ్చో లేదో నాకు తెలీదు, బట్ మీరు ఎంచుకున్న మార్గం అది, దాన్ని కూడా పెద్ద మచ్చ తెచ్చే విధంగా తెచ్చిపెట్టే విధంగా. సో ఇంత ఇన్డెప్త్ రీసెర్చ్ చేసి చెప్పే అంత అవసరం ప్రవీణ్కి ఏముంటుంది ఒకటి. రెండోది, ఈరోజు ఇలా స్టూడియోలో కూర్చొని నన్ను అడగడం కూడా నాకు ఎందుకు అనిపించింది అంటే, నేను గతంలో చాలా మంచి కంటెంట్ మీతో చేయడం జరిగింది, అండ్ సమాజం కోసం నేను సైతం అని మీరు ఏదైతే స్టార్ట్ చేశారో ఇలాంటివి నేను చూసి, కులం ఏదైనా మతం ఏదైనా మానవత్వం అనేది ఉండాలి, అదే బతకాలి, అదే అల్టిమేట్ అన్న మీరు లాస్ట్ టైం అన్నది ఏదైతే ఉందో, అదేంటి నేను ఈ పర్సన్ ఇంత బాగా ఇంటర్వ్యూస్ చేశాను, ఇందులో ఇంత పెద్ద ఇమేజ్ని చూశాను, కొంపదీసి ఈయన నిజంగా ఇదేనా అని నేను అనుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. స్పందించడం కూడా అందుకే జరిగింది. ఇంకా మీరు ఏమన్నారు, అప్పటికే అంత అయిపోయింది అని అన్నారు. సో స్పష్టంగా చెప్పాలంటే విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఒక ప్రశ్న దాదాపు 10 ప్రశ్నలు అడిగారు. ఒకటి కాదు, ఒకటి అని చెప్పేసి 10 ప్రశ్నలు అడిగారు. సమాధానం చెప్తాను కొంచెం ఓపికగా, అంటే ఎందుకంటే వినేవాళ్ళు కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి. మొదటి విషయం ఏంటంటే, మీరు ఎందుకు వెంటనే స్పందించలేదు, ఎందుకు ఇంత ఆలస్యం చేశారు అని అడిగారు. విషయం ఏంటంటే, మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేక కంప్లీట్ సీరియస్గా ఉన్నటువంటి కండిషన్, నేను అమ్మగారితో పాటు ఉన్నాను. ఆ సిచ్యువేషన్లో అమ్మగారు చనిపోవడం జరిగింది. ఓకే, అంటే దానికి దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి ఒకటి. రెండోది, నేను ఫస్ట్ బ్యాచ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనౌన్స్ చేస్తున్నాను, ఆ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, చాలా పెద్ద బాధ్యత నాది. ఓకే, అంటే కన్స్ట్రక్షన్ వైపుగా, అంటే ఏదైనా ఒక సమాజం నిర్మించడం వైపుకే పనిచేసే వ్యక్తిని. ఒక ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతుంటాయి, మురిగిన ప్రతిసారి ఏనుగు ఆగుతుంటే దాని లక్షణం చేరుకోలేము. మనం అంటుంటాం, అంటే మోటివేషన్లో మేము కూడా నేర్పేది ఏంటంటే, స్థిత ప్రజ్ఞత కలిగి ఉండాలి, ఏదైనా చెప్తే వెంటనే రియాక్ట్ అవ్వడం కాదు, రెస్పాండ్ అవ్వాలి అని చెప్తాం. అప్పుడు తను మాట అన్నాడని చెప్పేసి నేను మాట అనేస్తే, ఇది కాదు నాకు, నేను నమ్మినటువంటి ధర్మశాస్త్రం నాకు నడిపింది, వేదశాస్త్రాలైనా, భగవద్గీతనా, బైబిల్ అయినా, ఖురానైనా నాకు స్థిత ప్రజ్ఞత ఎలా కలిగి ఉండాలో నాకు నేర్పింది. అదే నేను నేర్చుకున్నాను, అదే ప్రజలకు నేర్పిస్తున్నాను, ఏ కండిషన్స్లో ఎలా ఉండాలి అని చెప్పేసి. ఒక బాధ్యత గల వ్యక్తిగా యాక్చువల్గా ఇనిషియల్గా తన వీడియోస్ చేస్తున్న విషయం నాకు తెలియదు. నాకు బ్రదర్ సిరాజ్ గారు ఎవరైతే ఉన్నారో తన నా వీడియోస్ లింక్స్ పంపించారు, షఫీ గారు ఇది చూడండి అని చెప్పేసి. తను వీడియో పంపించారు, నేను చూడలేదు. రెండో రోజు మళ్ళీ ఇంకో లింక్ పంపించారు, ఇది చూడండి అని చెప్పేసి. ఏంటి అని అడిగాను, దేనికి సంబంధించిన లింక్స్ అంటే, నీ గురించి ఏదో మాట్లాడుతున్నాడు ఏంటి అని అడిగితే తను కొన్ని వాడిని చెప్పారు. నాకు ఆ టైంలో నాకు సెషన్ స్టార్ట్ అవుతుంది, ఆ బిజీలో ఉన్నాను తప్ప దాన్ని పట్టించుకోలేదు. 3 days వరకు కంటిన్యూగా తను కాల్స్ చేస్తూనే ఉన్నారు ఎవ్రీడే. అంటే లింక్ రాగానే తనకు అందడము, తను నాకు పంపించడం, ఈ విధంగా. ఎందుకంటే నెగిటివిటీ ఎప్పుడైతే వింటామో మన ఆలోచనలు నెగిటివ్గా మారితే మన పని మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా. కాబట్టి ఎవరెవరో మాట్లాడుతుంటారు, ఏదో మాట్లాడుతుంటారు, అది ఏదైనా నిజం ఉంటే కదా ఉలిక్కి పట్టడానికి. ఇక్కడ ఏమీ లేనప్పుడు ఏముందిలే అన్న ఆలోచనతో నా 10 days క్లాసెస్ మీద పూర్తి ఫోకస్ చేశాను. ఈ తరుణంలోనే నా బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్, UIRC యూట్యూబ్ ఛానల్ 2 హ్యాక్ అయిపోయాయి, 2 ఛానల్స్ కూడా డిలీట్ అయిపోయాయి.
దీని మీద నేను 2 రోజులు ఫోకస్ చేశాను. అంటే నాకు నా వర్క్ మీద నా ఫోకస్ ఉంది. ఎవరో ఏదో మాట్లాడుతున్నారు ఇది చూడలేదు. కానీ ఎప్పుడు నేను వీడియోస్ చూశాను, ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం మీద ఇలా మాట్లాడారు, నువ్వు ఇప్పుడు కూడా పట్టించుకోవా అని నన్ను గట్టిగా ప్రశ్నించారు. నాకు తెలిసిన ఇద్దరు, ఏంటి అసలు విషయం అని చెప్పి. అంటే మీ వరకు వచ్చినప్పుడు మీరు ఎప్పుడు పట్టించుకోలేదు, కానీ మొహమ్మద్ ప్రవక్త వారు అనే కానీ నేను అంత సీరియస్గా తీసుకోలేదు. నమ్మొచ్చా ఇది నిజంగా? 100% నమ్మొచ్చు. మీ వరకు మీరు వస్తే మీరు రియాక్ట్ అవ్వలేదు, కానీ ప్రవక్త వారి మీదకి రాగానే మీరు రియాక్ట్ అయ్యారు. ఎవరైనా కానీ నమ్మొచ్చు, 100% నమ్మొచ్చు. మీ మీద అయితే మీరు పట్టించుకోలేదు. విషయం ఏంటిది, నా ఆఫీస్లో ఉన్న స్టాఫ్ని అడగండి మీరు. నా ఆఫీస్లో ఉన్న స్టాఫ్ని మీరు అడగండి. వాళ్ళు డిస్టర్బ్ అవుతుంటే ఏంటి ఎందుకు ఒక ఎడిటర్ సార్ ఏం సార్ ఇది అని అంటే, వీడియోస్ ఎందుకు చూస్తున్నావు అసలు, ఇప్పుడు మనకు టార్గెట్ ఉంది కదా, మనం రేపు క్లాస్ చెప్పాలి కదా, ఎల్లుండి క్లాస్ చెప్పాలి కదా, దీనికి సంబంధించిన స్లైడ్స్ మనం ప్రిపేర్ చేయాలి కదా, కంటెంట్ ప్రిపేర్ చేయాలి కదా, మన వర్క్ మీద మన వర్క్ని డివైడ్ చేయడం కోసం 100 పనులు వస్తుంటాయి కదా. ఎప్పుడైతే విసిరిన ప్రతి రాయి గురించి ఆలోచించడం మొదలు పెడితే మన లక్ష్యాలను చేరుకోలేము. స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి, ఫోకస్ అని యువర్ గోల్ అని చెప్పేటువంటి వ్యక్తి నేను. నా ముందు అంత ఒక పెద్ద మిషన్ ఉన్నప్పుడు, లా ఆఫ్ అట్రాక్షన్ ఒక ఫస్ట్ బ్యాచ్ నేను క్లాసెస్ కండక్ట్ చేసేటప్పుడు నా సీరియస్నెస్ ఏంటన్నది నా పార్టిసిపెంట్స్కి తెలుసు. నేను ఎంత వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చాను, దానికోసం వేదాల రీసెర్చ్ ఎంత చేశాను, దానికోసం ఉపనిషత్తులు ఎంత చదివాను, దానికోసం భగవద్గీత రీసెర్చ్ ఎంత చేశాను, బైబిల్ ఎంత రీసెర్చ్ చేశాను, ఖురాన్ ఎంత రీసెర్చ్ చేశాను. దీని మీద అంత కంటెంట్ అంటే చిన్న విషయం కాదు. దాంట్లో ఎంతో ఇన్వాల్వ్ అయిపోయి దాని మీద కంటెంట్ తయారు చేసి క్లాసెస్ ఇచ్చే దాంట్లో నిమగ్నమైనప్పుడు ఇది నా కోసం నథింగ్ నాకు అనిపించింది. అయితే ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ వారి గురించి ఈ విధంగా వచ్చింది అని చెప్పారో ఆ టైంలో నేను పూర్తి పరిశీలన మొదలుపెట్టాను. అసలు ఏం జరుగుతుంది. ఎస్ చెప్పండి. మీ మీద వచ్చినప్పుడు మీరు రియాక్ట్ అవ్వలేదు, కానీ మొహమ్మద్ ప్రవక్త వారి మీద అంటే ఇంకా నువ్వు రియాక్ట్ అవ్వవా అని ఒక మిత్రుడు చెప్తే అప్పుడు రియాక్ట్ అయ్యాను అని అంటున్నారు. నమ్మొచ్చా? 100% నమ్మండి. నేను చెప్తున్నాను కదా, విషయం ఏంటంటే రియాక్ట్ అప్పుడు కూడా అవ్వలేదు, పరిశీలన అంతేనా? లేకపోతే ఈ 7 days 8 days వీడు ఎక్కడ దొరుకుతాడా చూద్దాము, నా మీద ఆరోపణలు చేస్తున్నాడు, వాడిని ఎదుర్కోలేక మొహమ్మద్ ప్రవక్త వారి మీద అనగానే వెంటనే ఎంఐఎం వాళ్ళని అప్రోచ్ అయిపోయి, లోకల్ ఎమ్మెల్యేని అప్రోచ్ అయిపోయి, 100 మందిని తయారు చేసి ఓ కమిషనర్ మీద కంప్లైంట్ పెట్టి ఆ అబ్బాయి ఇప్పుడు పారిపోయాడు అని అంటున్నారు, దొరకట్లేదు అంటున్నారు. కొంపదీసి నా పారిపోయాడా, మాయం చేశారా? మీరు వింటే కొంచెం క్లారిటీగా నేను చెప్తాను. విషయం ఏంటో చెప్తాను. అసలు ఏం పరిశీలన జరిగింది చెప్తాను నేను మీకు. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం గురించి అతను మాట్లాడాను, నేను వీడియో చూశాను. చూసిన తర్వాత అప్పటికి తను క్షమాపణ కూడా కోరాడు, నేను తప్పు మాట్లాడాను అని చెప్పేసి. అయితే నేను వీడియో డిలీట్ చేశానని చెప్పారు. అక్కడ గమనించాలి, అందరూ కూడా గమనించాలి. వీడియో డిలీట్ చేశానని చెప్పారే తప్ప లైవ్లో వీడియో అలాగే అందుబాటులో ఉంది. కట్ చేసి అప్లోడ్ చేసిన వీడియో మాత్రం డిలీట్ చేశారు, లైవ్ వీడియోలో ఖచ్చితంగా అలాగే ఉంది. ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పుడు నా మీద ఉన్న ఆరోపణలు, ప్రవక్త ముహమ్మద్ వారి మీద సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ఆరోపణలన్నీ కలిపి వెంటనే నేను కేసు ఫైల్ చేశాను. మీరు ఫైల్ చేశారు? ఫస్ట్ కేసు నేను ఫైల్ చేశాను. అంటే ఇప్పుడు చిల్క ప్రవీణ్ మీద మీరు ఫైల్ చేసిన కేసు వల్లే నా పేరు మీద నేను కేసు ఫైల్ చేయడం జరిగింది. కమిషనర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, చూడండి. అది మీ కేసు వల్లేనా? లేదు, నా కేసు వల్ల పెట్టలేదు. అచ్చా, అది ఎంఐఎం వాళ్ళు లోకల్ ఎమ్మెల్యే కూడా తెలియని విషయం. అది ఎంఐఎం వాళ్ళు కూడా దానికి రియాక్ట్ అయ్యి కేసు పెట్టారన్న విషయం నాకు తెలియదు. మీరు ఎక్కడ కేసు పెట్టారు? సైబర్ క్రైమ్ లో కేసు చేశాను. వాళ్ళు ఎక్కడ పెట్టారు? తెలియదు ఆ విషయం. కనీసం మీరు పరిశోధించలేదు? లేదు, నాకు తెలియదు. యాక్చువల్గా కేసు అయిందని చెప్పి అడిషనల్ సిపి గారు దాని మీద ప్రెస్ మీట్ పెట్టారు. నాకు తెలిసి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఎక్కడో నాకు తెలియదు, ఎక్కడ చేశారు అన్నది నాకు క్లారిటీ లేదు ఆ విషయం. ఒకటి సార్ మహేంద్ర గారు, నేను నా మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు భగవంతుడి సాక్షిగా, సర్వేశ్వరుడి సాక్షిగా, యెహోవా సాక్షిగా, అల్లా సాక్షిగా అని మొదలుపెట్టాను. ఎందుకంటే ధర్మంగా బతకండి అని చెప్పేటువంటి నేను, నీతి నిజాయితీతో బతకండి, మానవత్వంతో బతకండి అని చెప్పేటువంటి నేను కూడా ధర్మంగా బతకాలని, రోల్ మోడల్గా ఉండాలని నేను ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు కూడా చట్టానికి లోబడి, ధర్మానికి లోబడి జీవితం గడుపుతాం. ఎందుకంటే మనం చెప్పే మాటలు ఒకలాగా, మన జీవితం ఒకలాగా ఉండకూడదు. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా జీవితం గడపాలని నేను పదే చెప్పే వ్యక్తి. నేను త్రికరణ శుద్ధిగా ఉండే ప్రయత్నం నేను చేస్తాను. అయితే ఒక ప్రశ్న లేవనెత్తాను సార్. స్వామి వివేకానంద గారు కూడా ఏమన్నారంటే, చెప్పడం వేరు, ఆచరించడం వేరు అని. మీరు చెప్పడం బాగానే చెప్తున్నారు, కానీ ఆచరించే వరకు అలా ఆచరించట్లేదేమో అయి ఉండొచ్చు. మీరు పరిశీలనలో షఫీ గారు మీరు ఇక్కడ తప్పు చేశారు అని చూపించండి, సరి చేసుకుంటాను. నేను సామాన్య మానవుడినే, తప్పులు నాతో జరిగితే నేను సరి చేసుకుంటాను. మీరు ఏమైనా ఇంజనీరింగ్ మీరు అడిగిన 10 ప్రశ్నలు సమాధానం చెప్పకుండా మీరు కొత్త ప్రశ్నలు అడిగితే అది ప్రశ్న అలా మిగిలిపోతాయి. ఓ మాట అన్నారు, నిప్పులేందే పొగరాదు అని చెప్పేసి. నిప్పులేందే పొగరాదు అన్నది ఈ సామెత వింటున్నాం. దీనిలో ఎంత శాతం వాస్తవం ఉంది అని నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. నిప్పులేందే పొగరాదు అని అంటే ఎక్కడైనా ఒక చర్చ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో జరుగుంటుంది అన్నది కదా. ఇక్కడ 3 ప్రశ్నలు నేను లేవనెత్తుతాను. 3 కలిపి వినండి, ఎవరు కూడా దయచేసి 3 విడివిడిగా వినబాకండి. ఎందుకంటే ప్రజలందరికీ అర్థం కావాలని 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అనేక నిందారోపణలు వచ్చాయి. అంటే నిప్పులేందే పొగరాదు అన్నదే సామెత అక్కడ వర్తిస్తుందా అని ఇక్కడ నేను ప్రశ్నించాలనుకున్నాను.
ప్రవక్త ముహమ్మద్ వారి సతీమణి అమ్మ ఆయిషా రజల్లా అనే వారి మీద నిందారోపణ వచ్చింది, తను ఏదో తప్పు చేశారని చెప్పేసి. అలాంటి మాట వచ్చిందంటే నిప్పు లేదే పొగరాదని నిప్పు ఏదో ఉందనా? కాదు కదా. ఆ విషయం మీకు అర్థమైనప్పుడు నిప్పు లేదే పొగరాదన్న సామెత అక్కడ రద్దు చేయబడుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. బైబిల్ని చూసుకున్నట్లయితే మరియం వారు ఎవరైతే ఉన్నారో వారికి కన్యక గర్భవతి కుమారుని కంటం జరిగింది. అంటే ఎలాంటి పురుష ప్రమేయం లేకుండా ఏ పురుషుడు తాగకుండానే గర్భం దాల్చి కుమారుని కనటం జరిగింది. కానీ యూదులు నిందమోపారు. లేదు లేదు అలా ఎలా జరుగుతుంది, ఖచ్చితంగా ఏదో తప్పు చేసింది, చెడు నడత గల స్త్రీ కాబట్టి అని నిందమోపారు. అంటే ఇక్కడ నిప్పు వచ్చిందంటే అక్కడ పొగ వచ్చిందంటే నిప్పు ఉందని అర్థమా? మాత్రాన ఏదో వాస్తవం ఉంది అనుకోవడం ఇక్కడ కూడా రద్దు చేయబడింది. అంటే ఖురాన్ ప్రకారంగా రద్దు చేయబడింది, బైబిల్ ప్రకారంగా కూడా రద్దు చేయబడింది. తర్వాత ఆదర్శమూర్తి శ్రీ రాముల వారి గురించి వారి జీవితంలో చూసుకున్నట్లయితే సీతాదేవి గురించి, అమ్మ సీతాదేవి గురించి నిందలు వచ్చాయి. వస్తే ఆ రూమర్ వచ్చినంత మాత్రం ఏదో వాస్తవం ఉందనా? అంటే నిప్పు లేదా పొగరాదు అన్న వాస్తవం అక్కడ కూడా రద్దు చేయబడింది. కాబట్టి ఎప్పుడైతే ఒక మంచి కోసం పాటుపడుతూ ఉంటామో, అంటే పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి అన్నది ఎంతైతే వాస్తవమో ఇక్కడ కూడా వాస్తవం అనే విచక్షణతో ఆలోచించమని నేను చెప్తున్నాను. విషయం ఏంటంటే ఎప్పుడైతే నేను కంప్లైంట్ ఒకసారి జాగ్రత్త వినండి సార్. ఎప్పుడైతే నేను వీడియో చూశానో, వీడియో పరిశీలించినప్పుడు అక్కడ నేను టంగ్ స్లిప్ అయ్యాను అని చెప్పి క్షమాపణ కోరుకున్నారు. ఇక్కడ చాలామంది ముస్లిం సోదరులు కూడా మాట్లాడుతున్నారు, కొంతమంది మీడియా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను చెప్పాలన్న విషయం జాగ్రత్తగా వినండి. అసలు అక్కడ ప్రవీణ్ మాట్లాడిన విషయం ఏంటి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మాట్లాడిన విషయం ఏంటి? ఇక్కడ 90 సంవత్సరాలు అని టంగ్ స్లిప్ అయ్యాను, కానీ తర్వాత నేను ఖురాన్ చదివాను, అప్పుడు నాకు తెలిసింది 60 సంవత్సరాలే అని, కాబట్టి నేను క్షమాపణ కోరుకుంటున్నాను అన్నారు. ఇక్కడ ఖురాన్లో ప్రవక్త వారి వయసు గురించి ప్రస్తావన ఉండదు. అంటే ఖురాన్ చదివితే వయసు తెలిసిందన్నది కాదు. అయితే నిజంగా 90 సంవత్సరాలు అంటే ఎవరు కేసు పెట్టరండి. 90 సంవత్సరాలు అన్నంత మాత్రాన ఎవరి మనోభావాలు దెబ్బతినవు. 90 సంవత్సరాలు కాదు 63 సంవత్సరాలు ఎవరు బతికారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అది కాదు, వారు చెప్పిన విషయాలు మీరు 2 నిమిషాల వీడియోని జాగ్రత్తగా పరిశీలిస్తే అతని ఉద్దేశం ఏంటో, అతను ఎంత విషయాన్ని చిమ్మాడో అర్థమవుతుంది. ఏమంటున్నారు? 90 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధుడు 25 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక స్త్రీని భర్త చనిపోతే పెళ్లి చేసుకున్నాడు అని చెబుతూ దీనికి సంజాయిషి చెప్తే ఏమంటారంటే వీళ్ళు భర్త చనిపోయాడు కాబట్టి ఆ స్త్రీ వ్యభిచారంలోకి వెళ్ళిపోతుంది, వ్యభిచారిగా మారిపోతుంది, కాబట్టి వ్యభిచారిగా మారకుండా కాపాడడం కోసం ఒక తండ్రిగా భావించి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకుంటే భర్త అవుతాడు తప్ప తండ్రి ఎలా అవుతాడు అని చెప్పేసి హేళనగా మాట్లాడడం జరిగింది. ఇది టంగ్ స్లిప్పా అన్నది క్వశ్చన్. అది ఒకటి. రెండవది వారు ఏమన్నారంటే ఎవరు చచ్చిపోయినా కానీ వాళ్ళ భార్యని తీసుకొచ్చి ఇంట్లో వేసుకుంటే ఆదర్శమూర్తి ఎలా అవుతారు అని ఇంకో విషయం, చాలా పెద్ద విషయం. ఇది టంగ్ స్లిప్పా అన్నది నా క్వశ్చన్. తర్వాత ఆదర్శమూర్తి అవ్వాలంటే యేసు ఆదర్శమూర్తి అని చెప్పేసి యేసుతో, జీసస్ క్రైస్ట్తో కంపేర్ చేశారు. ఆయన ఆదర్శమూర్తి తప్ప ఈయన ఆదర్శమూర్తి ఎలా అవుతాడు అని ప్రశ్నించి ఇద్దరిని కంపేర్ చేశారు. అంటే క్రైస్తవులకి ముస్లిమ్స్ మధ్య కంపారిజన్, జీసస్కి ముహమ్మద్ ప్రవక్తకి కంపారిజన్. అక్కడ నుంచి ఆగాడా అదే 2 నిమిషాల్లో 10 తలలున్న రావణాసుడు ఆదర్శమూర్తి ఎలా అవుతాడు? ఆదర్శమూర్తి కాదు కదా. మంది పెళ్ళాలని ఎత్తుకొచ్చేవాడు ఆదర్శమూర్తి ఎలా అవుతాడు అని ప్రవక్త ముహమ్మద్ వారిని రావణాసుడితో పోల్చడం జరిగింది. రాముడు ఆదర్శమూర్తి కానీ రావణాసుడు ఆదర్శమూర్తి కాదు కదా అని చెప్పేసి ఈ విధంగా. అంటే ఇది టంగ్ స్లిప్పా? సరే, ప్రవీణ్ గారు క్షమాపణ కోరుతూ నేను 90 సంవత్సరాలు అని టంగ్ స్లిప్ అయిపోయాను, నన్ను క్షమించండి అన్నారు. 90 సంవత్సరాలు అనేది పాయింట్ కాదు అక్కడ. రావణాసుడితో ముహమ్మద్ ప్రవక్తని పోల్చడము, రాముడితో పోల్చడము, జీసస్తో పోల్చడము, వాళ్ళు ఆదర్శమూర్తులు ఆదర్శమూర్తి కాదని చెప్పడం. చివరికి ఏమన్నాడంటే ముస్లింలలో కూడా కొంచెం న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆలోచించాలి ఈయన ఎలా ఆదర్శమూర్తి అవుతాడో అని చెప్పేసి కూడా ప్రశ్నించారు. మహేంద్ర, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది టంగ్ స్లిప్ అంటారా? మీకు అనిపిస్తుంది ఇది మొత్తం వింటే? అలా అనిపించలేదు. లేదు అంటే 90 సంవత్సరాలు ఉంది టంగ్ స్లిప్ అంటే ఒప్పేసుకుంటాం. మిస్ఇన్ఫర్మేషన్ ఇలా చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి నేను చూడలేదు అని చెప్పాలి, బట్ మీరు చెప్పిన తర్వాత సారాంశం వింటే ఇది టంగ్ స్లిప్ కాదు అని అంటాం. టంగ్ స్లిప్ ఎలా అంటాం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బదులు కేసీఆర్ అంటాం, అది టంగ్ స్లిప్. మళ్ళీ సారీ అండి అని అండి మళ్ళీ ఇది అంటాం. లేదు 90కి బదులు 60 అంటే అది కూడా టంగ్ స్లిప్. కానీ సారాంశం చెప్పిన తర్వాత టంగ్ స్లిప్ అంటే 2 నిమిషాలు ప్రవీణ్ గారు చెప్పాలని ప్రయత్నం చేసింది ఏంటంటే ఆయన ఆదర్శమూర్తి కాదు, ఆయన ఆదర్శమూర్తి ఎలా అవుతాడు అని 3-4 సార్లు చెప్పారు. ఆదర్శమూర్తి అంటే జీసస్లా ఉండాలి, ముహమ్మద్ ఆదర్శమూర్తి కాదు అని చెప్పారు. రాముడు ఆదర్శమూర్తి కానీ రావణాసుడు కాదు అని చెప్పి రావణాసుడితో పోల్చారు. అంటే చాలా ఇంకా ఏమన్నారంటే ముస్లింలలో ఉన్నటువంటి న్యూట్రల్గా ఉన్నవాడు ఆలోచించాలి దీని గురించి అని చెప్పి కూడా అప్పీల్ చేయడం జరిగింది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో షఫీ చెప్తే చేసేసేవాళ్ళు కాదండి. షఫీ చెప్పాడు కాబట్టి డిపార్ట్మెంట్ చేసేసింది, గవర్నమెంట్ యాక్షన్ తీసుకుందంటే అది డిపార్ట్మెంట్ని బ్లేమ్ చేసిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే నా కంప్లైంట్ వెళ్ళిందో పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా పరిశీలించింది. కేవలము ఈ ఒక్క వీడియో గురించి కాదండి,
ప్రవక్త ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం వారి గురించి మాట్లాడటం కాదు. ఇప్పుడు చెప్పండి, ముహమ్మద్ ప్రవక్త వారి గురించి మాట్లాడారని చెప్పేసి కొన్ని ఫోన్ కాల్స్ వెళ్ళాయి, ఆ వీడియో డిలీట్ చేశారు కదా. కేవలం ప్రవక్త ముహమ్మద్ వారి గురించి మాట్లాడారనుకుంటున్నారు ఆయన? కాదు. ప్రవీణ్, గత వీడియోస్ ఇప్పుడు పరిశీలించండి. ఆదం, మొట్టమొదటి ప్రవక్త ఆదం వారు వారి భార్య గురించి మాట్లాడారు. అబ్రహాం ప్రవక్త ఇబ్రాహిం వారు 2 భార్యల గురించి మాట్లాడి ఉన్నాడు. ఇస్సాకు ప్రవక్త ఇస్సాక్ అలైహిస్ సలాం యొక్క భార్య గురించి మాట్లాడి ఉన్నారు. యాకోబ్ ప్రవక్త యాకోబ్ అలైహిస్ సలాం భార్య గురించి మాట్లాడి ఉన్నాడు. ఓకేనా? సులైమాన్ అలైహిస్ సలాం భార్య గురించి మాట్లాడి ఉన్నారు. ఆ వీడియో ఇప్పుడు కూడా ఎందుకు అందుబాటులో ఉంది తెలుసా? ఎవరు కూడా దాని మీద కంప్లైంట్ చేసి ఫోన్ కాల్ చేసి చెప్పలేదు కాబట్టి అంతమంది ప్రవక్తల వీడియో ఇప్పుడు కూడా అందుబాటులోనే ఉంది. ఉన్నారా? అంటే ప్రవక్తల భార్యల గురించి చాలా చండాలంగా మాట్లాడే వ్యక్తి. అంటే మొహమ్మద్ ప్రవక్తనంటేనే ముస్లింలు స్పందిస్తారా? అంటే గతంలో చాలా మంది పాస్టర్లు కూడా, కొంతమంది జనాలు రాముడు దేవుడే కాదు ఇలాంటివి అన్నప్పుడు వాళ్ళకు కూడా ఇలానే శిక్షించాలి కదా మరి. లేదు, ఒక విషయం చెప్తాను నేను మీకు. విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఏదైనా మాట్లాడుతుంటే ఏమని మాట్లాడుతున్నాడు, ఒక వీడియో తన ఛానల్ ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటే ఒక వీడియో మీకు ప్లే చేసి వినిపిస్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే తొందరపాటులో నిర్ణయాలు తీసుకోకూడదు. నేను తొందరపాటులో ఆలోచిస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత గల డిపార్ట్మెంట్. వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారంటే చాలా పరిశీలించే ఆలోచన తీసుకుంటారు. ఒక వీడియో చూపిస్తాను మీకు, ఒక వీడియో మీకు వినిపిస్తాను. అతను ఆడియో ఏంటన్నది. మహిళల కోసం మనమేగా మాట్లాడతాం. మహిళలకు స్వేచ్ఛ కావాలని మాట్లాడేది మగవాళ్ళే, మహిళలకు చదువు కావాలనేది మగవాళ్ళే, మహిళలకు అన్ని రకాల సౌకర్యాలు కావాలనేది మగవాళ్ళే. అంటే మహిళల గురించి మాట్లాడుతున్నారు, మహిళల కోసం మొత్తం చేసేది మగవాళ్లే అంటున్నారు. ఓకే, వెరీ గుడ్. మనం వాళ్ళ కోసం పోరాడతా అంటే వాళ్ళు మనకు అవమానం తెచ్చి పని చేస్తా అంటారు. ప్రపంచంలో ఒక స్త్రీకి మగాడు విలువ తెచ్చింది కావచ్చు, కానీ ఒక స్త్రీ ఒక మగాడికి విలువ తెచ్చిన దాఖలాలు ఎక్కలేవు. పూర్తి ప్రపంచంలో కూడా ఒక్క మహిళ కూడా మగాడికి విలువ తెచ్చిన దాఖలా ఒక్కటి లేదు. ఓకేనా? ప్రపంచ చరిత్రలో చూడు, రాముడి నుండి మొదలు పెట్టుకుంటే బైబుల్లో ఉన్న ఆదాం వరకు కూడా స్త్రీ వల్ల అవమానమే కలిగింది తప్పించి స్త్రీ వల్ల ఎవరికి ఒక్క రూపాయి మందం కూడా కీర్తి పెరగలే. శ్రీరాముడి దగ్గర నుంచి బైబిల్ వరకు కూడా, ఆదాం వరకు కూడా స్త్రీ వల్ల అపకీర్తే తప్ప ఎక్కడి కూడా విలువ రాలేదు అని స్త్రీలందరినీ కలిపి చెప్తున్నాడు. అంటే శ్రీరాముల వారి భార్య సీతాదేవి గురించి మాట్లాడుతున్నట్టే కదా, ఆదాం భార్య హవ్వ వారి గురించి మాట్లాడుతున్నట్టే కదా. అంటే ఏ ఒక్క స్త్రీ కూడాను కీర్తి వచ్చే విధంగా పని చేయలేదు. అంటే ఇతని ఆలోచన ధోరణి చెప్పండి, చూడండి. ఒక స్త్రీ వెనక ఒక పురుషుడు ఉండి ఆమెను మహారాణిగా చేస్తాడు, కానీ ఒక స్త్రీ పురుషుడు వెనక ఉండి ఒక్కని కూడా రాజుని చేసిన దాఖలాలు లేవు. అంటే కంప్లీట్గా స్త్రీలని తుడిచిపెట్టేస్తున్నాడు. స్త్రీలు దేనికి పనికిరాని వారని చెప్పేసి ప్రజెంటేషన్ తంది. చరిత్రలో మీరు బైబుల్ నుంచి భగవద్గీత దాకా చూసుకోరు. స్త్రీ వల్ల పురుషుడికి అవమానమే కలిగింది తప్పించి స్త్రీ వల్ల ఏ పురుషుడికి కూడా ఒక్క ఇంచు మందం కూడా కీర్తి రాలే. ఇంచు మందం కూడా వాడి పోరాటమే వారికి కీర్తి తెచ్చి ఉంటది. అంటే మగాడికి కీర్తి వచ్చిందంటే కేవలం మగాడు తాను చేసుకున్న పోరాటం వల్లనే కీర్తి వచ్చింది తప్ప స్త్రీ వల్ల ఇంచు మాత్రం కూడా పూర్తి ప్రపంచ చరిత్రలో ఎప్పుడు కూడా కీర్తి రాలేదు. ఇది అతని దృష్టిలో ఒక మహిళ. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు. ఆ పురుషుడి పోరాటమే ఆ పురుషుడికి కీర్తి తెచ్చి ఉంటది. ఆ పురుషుడి ఆలోచనలే ఆ పురుషుడికి ఆ గౌరవాన్ని తీసుకొచ్చి ఉంటాయి. కానీ స్త్రీ వల్ల ఏ పురుషుడికి కూడా ఈ సమంతా కూడా గౌరవం దక్కలే. బైబుల్లో దేవుడు ఆదాము హవ్వ అనే ఇద్దరిని సృష్టిస్తాడు. మనుషులను సృష్టించి ఓ స్థలంలో ఇక్కడనే ఉండుర్రి, మీరు నేను మళ్ళచ్చిపోయే వరకు మీరు ఎలాంటి ఆలోచన చేయకుర్రి అని చెప్తాడు. చెప్తే ఈమె ఉండేట్టు ఉంటుందా, ఒక చెట్టు ఉంటుంది, ఈ చెట్టు పండ్లు తినకుర్రి అని చెప్పిపోతాడు దేవుడు అంటే ఫిజికల్గా కనబడాడు దేవుడు, స్వరం పరంగానే కనబడి ఇవి తినొద్దమ్మా అంటే ఊకుంటారా? ఆడోళ్ళు ఊకుంటారా? అదే పండు తిని చూపెడతాడా? ఎవరిని? ఆడవాళ్ళందరినీ చూపిస్తున్నాడు. అంటే వాళ్ళు ఊకోరు, వాళ్ళు తప్పు పని చేస్తారని చెప్పేసి ఆయన ప్రెజెంటేషన్. అప్పుడే పాపంలో పడ్డాడు. దేవుడు ఏదైతే తినద్దన్నాడో ఆ పన్నును ఆదాంతో తినిపిస్తుంది హవ్వ. కథం పాపం జరిగిపోయింది. దేవుడి ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అంటారు బైబుల్లో. అతిక్రమించింది హవ్వ. ఒక హవ్వే కాదు, అబ్రాహాం 2 భార్యలు, యాకోబు భార్య, ఇస్సాకు భార్య, సొలొమోనుకు సంబంధించిన ఒక ఆమె, మొత్తం స్త్రీలే. మహా రాజులను కూడా వచ్చి ఇట్లా గంగల కలిపినాడు. కాబట్టి ప్రపంచంలో స్త్రీకి హక్కులను సాధించిన మగోళ్ళు ఉన్నారు, స్త్రీకి స్వేచ్ఛను సాగించిన మగోళ్ళు ఉన్నారు, కానీ పురుషుడి గౌరవాన్ని పెంచిన ఒక్క స్త్రీ కూడా ఇప్పటి వరకు ప్రపంచంలో లేదు. అంటే ప్రపంచంలో ఒక్క స్త్రీ కూడా లేదు మగాడి గౌరవం తెచ్చిపెట్టినా కీర్తివంతం తెచ్చిన లేదని మొత్తం కంక్లూజన్ అవుతాను. అందుకే స్త్రీలకు అధికారం ఇవ్వకూడదు, స్త్రీలకు స్వేచ్ఛనివ్వకూడదు, స్త్రీలకు
ఆ చదువు ఇవ్వకూడదని స్త్రీలకి అధికారం లేదు, స్వేచ్ఛ ఇవ్వకూడదు, చదువు ఇవ్వకూడదు. మనుధర్మశాస్త్రంలో రాసుకొచ్చిండు. స్త్రీని ఇంటికే పరిమితం చేయాలి అన్నాడు మనువు. దాన్ని అంబేద్కర్ గారు మరి ఆ రోజున ఆయనేం ఆలోచించిండో కానీ దాన్ని కొట్టిపడేసిండు. కొట్టిపడేస్తే 78 సంవత్సరాలు దాటే వరకు. అంటే వీడియో కంప్లీట్గా చూడండి మీరు. దీంట్లో ఒక 2 నిమిషాలు ప్లే చేస్తాం నాకు సమయాన్ని బట్టి. ఇక్కడ ఏమవుతుంది అంటే స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వకూడదు, అధికారం ఇవ్వకూడదు, ఏమి ఇవ్వకూడదు. ఎందుకంటే స్త్రీ అంటే కంప్లీట్గా పనికిరానటువంటి స్థాయిలో తీసుకొచ్చేస్తే అంటే స్త్రీ అంటే విలువ లేదు. ఏ స్త్రీల గురించి మాట్లాడుతున్నాడండి? ప్రవక్తల స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. మహనీయులైన శ్రీరాముడి యొక్క భార్య గురించి మాట్లాడుతున్నారు, ఆదాం భార్య గురించి మాట్లాడుతున్నారు, సొలొమోను ప్రవక్త భార్య గురించి, ఇబ్రాహీం అలైహిస్సలాం 2 భార్యల గురించి, ఇంతమంది ప్రవక్తల భార్యని కించపరుచుకుంటూ మాట్లాడుతూ ఏ ఒక్క స్త్రీ కూడా లేదని చెప్తున్నారండి.